పూజ. పూజ ఏం చేస్తుంటారు? నీట్కి ప్రిపేర్ అవుతున్నా. ఎట్లా ఉందండి ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం ఎట్లా ఉంది? అస్సలు బాగాలేదండి. అంటే ఏ పరంగా? ఏ పరంగా బాగాలేదండి. అసలు బాగాలేదంటే బాగాలేదంటే అంటే 6 గ్యారెంటీస్ అన్నారు. ఏ గ్యారెంటీలు లేవండి. ఏ గ్యారెంటీలు లేవు, ఏం లేవు. ఏ జాబ్స్ లేవు. ఎవరో డిఎస్సి వాళ్ళకి ఇచ్చిరేమో, అది కూడా వాళ్ళు ఇచ్చిరో లేకపోతే కేసీఆర్ వాళ్ళే ఇచ్చిరో అది నాకు తెలీదు, అంత ఐడియా లేదు కూడా ఏమో. ఓకే, అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మీ దగ్గర ఒక ఇష్యూ రన్ అవుతుంది. ఫార్మాసిటీకి భూములు ఇవ్వాలని చెప్పేసి ఒక ఇష్యూ రన్ అవుతుంది. అంటే ఇప్పుడు మీదేమన్నా భూమి ఉందా? దానికి అడిగారు ఎవరైనా? అడిగలేరు, కానీ ఏదో లిస్ట్లో వచ్చిందంట, మా అందరి పేర్లు వచ్చినాయి, మా విలేజ్ మొత్తం పోతుంది, మా భూములంతా పోతుంది అని చెప్తున్నారు. ఇక ఏమో కలెక్టర్ వచ్చి ఫస్ట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళిరు, 3-4 టైమ్స్ వెళ్ళిరు. ఏదో ఫామ్స్ ఇచ్చిరంట, ఫామ్స్ అడిగితే ఫామ్స్ ఇచ్చిరు, అంతా ఇచ్చిరు. ఒకసారి అడిగినప్పుడు మీ ఒక్కొక్క ఎకరాస్కి 10 lakhs ఇస్తామో లేకపోతే మొత్తానికి 10 lakhs ఇస్తామో అని చెప్పిర్రు. ఒకసారి అలా చెప్తే మళ్ళీ తర్వాత ఎవరో మా విలేజ్ నుంచి ఎవరో సపోర్ట్ చేస్తే వాళ్ళని ఇలా కొడితే తర్వాత మళ్ళీ మొన్న రీసెంట్గా కలెక్టర్ వాళ్ళు మీటింగ్ చేద్దామని వచ్చిరంట. ఇక ఎందుకో మా విలేజ్ వాళ్ళు కోపం 9 months నుంచి కోపం ఉందండి. ఎందుకు ఉండదా అసలు? 9 months నుంచి నైట్ నుంచి అసలు నైట్ వస్తే చాలు భయం అవుతుంది, ఏంది మా పరిస్థితులు ఏంది, ఒకవేళ పోతే మేము ఏడుకోవాలి, అసలు ఎక్కడ ప్లేసెస్ లేవు మాకు అని భయం అవుతుంది మాకు కూడా అని. ఒక్కరోజు మంచి తిండి తిన్నామంటే కూడా అసలు పోతలేదండి మాకైతే, అలా కోపం ఉంది. అలా ఆ కలెక్టర్ గారు చెప్పిరంట, ఇల్లులు పోవు భూములు పోతాయంట. భూములు పోతే మేము ఇల్లులు ఏం చేసుకోవాలి? అసలు మాకు వచ్చేదే ఆ భూముల నుంచి, మేము పంటలు పండించుకుంటేనే కదా మాకు తినడానికి వచ్చేది. మళ్ళీ అవి కూడా పోతే మేము ఏడుకోవాలి, అసలు ఏడుకోవాలని మా వాళ్ళు రేస్ అయ్యి కొట్టలేరు, కానీ ఇట్లా దొబ్బుకు వెళ్ళిరు. దానికి ఆ కలెక్టర్ కూడా ఒప్పుకున్నారు, నన్ను కొట్టలేరు, నన్ను ఏం చేయలేరు అని. కానీ వీళ్ళే మొత్తం భంగం లేపిస్తుర్రు. ఇక అలా అని మా విలేజెస్కి పోలీసు వాళ్ళు వచ్చిర్రు. అది కూడా డే టైంలో రాలేరు, వాళ్ళు నైట్ 1:30కి వచ్చిర్రు. ఎందుకు? వాళ్ళు పోలీసులే కదా, కాకి డ్రెస్ వేసుకున్నారు కదా, డే టైంలో రావాలి. ఎందుకు నైట్ టైంలోనే రావాలి? వాళ్ళు నైట్ టైంలో దొంగలు వస్తారు, అలా పోలీసు వాళ్ళు రారు. మేము తప్పు చేసినాం కదా, మేము ఈయనే ఉన్నాం, మేము తప్పు చేసినాం, వాళ్ళు తప్పు చేయలేరు కదా. వాళ్ళు తప్పు చేసింటే నైట్ రావాలి, తప్పు చేయలేనప్పుడు డే టైంలో వచ్చి ధైర్యంగా కేసులు పెట్టి పట్టుకు వెళ్ళాలి కదా. ఎందుకు ఆడవాళ్ళని నైట్ టైం భయపెట్టి మళ్ళీ డోర్స్ కొట్టి గట్టి కొట్టి ఎవరు వచ్చిరంటే లైట్ ఆఫ్ చేసిరు, నెట్ ఆఫ్ చేసిరు, అన్నీ ఆఫ్ చేసేసి ఎవరు వచ్చిరంటే మీ రిలేషన్ వాళ్ళం వచ్చినామని చెప్తున్నారు. ఎందుకు అలా చెప్పాలి? మళ్ళీ ఆడవాళ్ళని అందరినీ భయపెట్టి ఎవరైతే బాయ్స్ ఉన్నారో వాళ్ళని తీసుకువెళ్ళిరు. మళ్ళీ ఎక్కడ అసలు మా వాళ్ళు అయితే మా రీసెంట్ ఇక్కడైతే ఆడవాళ్ళమే ఉంటాం, ఉన్న బాయ్స్ ఏమో పొలాలకి అక్కడిక్కడ పూణే అక్కడ వేరే దేశాల్లో వేరే కంట్రీస్లో ఉన్నారు. ఇంకా ఎక్కడున్నారు వాళ్ళు ఎక్కడున్నారు, మీ ఇంట్లో ఎవరు లేరా అని అందరినీ అడిగి భయపెట్టిరు, బాత్రూమ్స్ వెతికిర్రు, అంతా ఒక్క చిన్న రూమ్ కూడా ఇడిచిపెట్టకుండా పైన టెరిస్ పైన పోయి వెతికిర్రు. అంతా వెతికి మళ్ళీ అందరినీ భయపెట్టుకుంటే తీసుకువెళ్ళిరు. అసలు స్టూడెంట్స్ ఎందుకు పట్టుకు వెళ్ళాలి? స్టూడెంట్స్ చదువుకుంటున్నాం కదా మేము. ఒక అబ్బాయి 2nd year ఇప్పుడు, వాళ్ళ పేరెంట్స్ కూడా ఇంకా పైసలు కట్టి ఇంత లక్షలు కడుతున్నాం కదా. ఒకవేళ కేసు పెడితే మేము మా ఫ్యూచర్ ఏంటి? అసలు మా ఫ్యూచర్ ఏడుకోవాలి. మేము ఇల్లులు తీసుకుపోతున్నారు, భూములు తీసుకుపోతున్నారు, మళ్ళీ మా ఫ్యూచర్ కూడా నాశనం చేస్తున్నారు అంటే మేము ఏడుకోవాలి. అసలు మాకు అసలు జీవితాలు మాకు కూడా కొన్ని ఆశలు ఉంటాయి. వాళ్ళే ఎందుకు? మేము కూడా లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేయాలని మాకు కూడా ఉంటుంది కదా. ఎందుకు వాళ్ళు అలా చేస్తారు? ఒకవేళ ఇంటెన్షన్ ఉండొచ్చు, ఫార్మా కంపెనీ పెడితే అందరికీ బాగానే ఉంటుందని ఉండొచ్చు, వరల్డ్లో ఉండొచ్చు కదా, వాళ్ళకి అయితే బాగానే ఉంటుంది, వాళ్ళకి మెడిసిన్స్ దొరుకుతాయి, అన్నీ దొరుకుతాయి. కానీ మాకు హార్మ్ఫుల్ కదా. ఎందుకు? మేము మిడిల్ క్లాస్ పీపుల్స్, మా మీద ఎందుకు రావాలి వాళ్ళు? అసలే ఒక్కొక్క కష్టపడి మా పేరెంట్స్ ముంబై, పూణే, హైదరాబాద్ వెళ్ళి ఒక్కొక్క పైసలు కూడబెట్టి ఇంత ఇల్లులు కట్టుకొని ఈడ ఉంటుంటే ఆ ఇల్లులు కూడా కూల్చేసి మేము ఇలా చేస్తే మేము ఏడుకోవాలి. అసలు ఉండాలి కదా మాకు కూడా. ఎక్కడైనా ఫ్లాట్స్ ఉంటే అవునబ్బా మాకు అక్కడ ఉంది ప్లేస్ అని మేము వెళ్ళిపోవచ్చు, కానీ అసలు ప్లేసెస్ లేవు, ఏం లేవు. మళ్ళీ సడన్గా వెళ్ళిపోండి అంటే మేము ఏడుకోవాలి. అసలు ఫార్మా కంపెనీ వస్తే ఎంత హార్మ్ఫుల్ తెలుసు కదా, మీకు కూడా తెలిసి ఉండొచ్చు, మీరు కూడా చదువుకుండొచ్చు, మరి అలా తీసుకువెళ్తే మేము ఏడుకోవాలి. అసలు అందుకే మేము అసలు ఫార్మా కంపెనీ వస్తుందని చెప్పినా వాళ్ళు పెడతామని అన్నా కూడా మేము అసలు ఈడికెళ్ళి వెళ్ళమంటే వెళ్ళము. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏంటంటే ఇప్పుడు ఫార్మా కంపెనీ వస్తే జాబ్స్ వస్తాయి, ఖచ్చితంగా మంత్లీ సాలరీస్ ఇస్తాము అవని చెప్పేసి అని అంటున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు ఇంతకుముందుకు అన్నారు కలెక్టర్ మీద దాడి జరగలేదు అని చెప్పేసి కలెక్టరే ఒప్పుకున్నారు అని చెప్పేసి అని అన్నారు. బట్ ఇక్కడ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే దీన్ని చేశారు అని చెప్పేసి అంటున్నారు. యాక్చువల్గా అసలు ఆ రోజు ఏం జరిగింది? ఎవరెవరు ఉన్నారు ఆ రోజు? ఒక బీఆర్ఎస్ పార్టీనే ఉందా, ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏమో మ్యామ్, అది నాకు ఐడియా లేదు, కానీ వాళ్ళు జాబ్స్ ఇస్తామంటారు కదా.
అందరు స్టూడెంట్స్ ఆ జాబ్ మీదనే ఆధారపడి ఉన్నారా ఎవరైనా? లేదు కదా. ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క గోల్స్ ఉంటాయి, ఒక్కొక్క జాబ్ చేద్దామని ఒక్కొక్కరికి ఉంటుంది. ఎందుకు ఆ ఫార్మా కంపెనీలోనే అందరికి పోయి ఆడనే పోయి జాబ్ చేయాలని ఏమన్నా రూల్ ఉందా? మేమేమైనా చదువుకుంటలేమా? మాకేమైనా నాలెడ్జ్ లేదా ఏమైనా సాధించడానికి? వాళ్ళు ఇచ్చిన జాబ్లో పోయి చేరడానికి వాళ్ళు వచ్చిన ఒకవేళ వాళ్ళు జాబ్ ఇచ్చిన 15K 16K ఇస్తారు, మ్యాక్సిమం 20K ఇస్తారు. ఆ 20Kలో మేము ఏం సంపాదించాలి? మేము మా ఫ్యామిలీ ఉంటుంది కదా, మా ఫ్యామిలీని ఏం పోషించాలి? అసలు ఏం చేయాలి మేము? మాకొద్దు. మాకు ఒకవేళ లక్షలు ఇచ్చినట్లు పోజులు కొడుతున్నారు, మేము జాబ్ ఇస్తున్నాం ఇది ఇస్తున్నాం అని. ఎవరు ఇస్తారు? కంపెనీ పెట్టేస్తారు. తర్వాత మళ్ళీ ఆ 15K ఆ జాబ్ కూడా ఇవ్వకపోతే మేము ఏడుకోవాలి అసలు? మాకేమన్నా వాళ్ళు ఏమైనా సాక్ష్యంగా ఇస్తుర్రా ఏమన్నా? అసలు లేదు కదా. అసలు మాకు వద్దు, ఆ జాబ్లు వద్దు, వాళ్ళు వద్దు, ఏమొద్దు. అంటే ఇప్పుడు మీరు ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ లాగా ఇప్పుడు ఆ ఫార్మాసిటీని పెట్టడానికి 1137 crores అవుతుంది. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అది నాకేం లేదు, అంత ఐడియా లేదు మ్యామ్. ఓకే. అయితే ఇప్పుడు ఆ రోజు అట్లీస్ట్ ఐడియా ఉందా? ఇప్పుడు ఆ రోజు ఎవరెవరు ఉన్నారో గొడవ జరిగేటప్పుడు అని చెప్పేసి ఏమైనా ఐడియా ఉందా? నేను ఈ విలేజ్లో లేదు మ్యామ్, అది మా ఊర్లో జరిగింది ఆ ఇన్సిడెంట్. ఓకే. అక్కడ ఎవరైనా అరెస్ట్ అయ్యారా మీకు తెలిసిన వాళ్ళు? మా విలేజ్ నుంచి 5 members వెళ్ళారు. 5 members వెళ్ళారు. వాళ్ళు రిలీజ్ అయ్యారా ఇప్పుడు ప్రెసెంట్? ఒక్కటే స్టూడెంట్ ఒకటే స్టూడెంట్. ఓకే. ఆ స్టూడెంట్ పాపం వాడు ఏడికి వెళ్ళలేదు, వాడిని కూడా తీసుకువెళ్ళారు. అలా ఎందుకు తీసుకువెళ్ళాలి? తీసుకువెళ్ళొద్దు కదా. మేము స్టూడెంట్స్ ఎందుకు అలా పట్టుకు వెళ్ళాలి? అసలు సీఎం ఏం చేస్తుండు? అసలు రెస్పాన్స్ అవుతలేడు. ఇప్పుడు అవుతుండు. మేము 9 months నుంచి కష్టపడి ధర్నాలు చేసి ఆడిపోయి ఈడిపోయి ఇంత ప్లేసెస్కి వెళ్తే ఇప్పుడు ఈ కలెక్టర్ని కొట్టినామని రేస్ అయిండు, కానీ మేము ఇంత బాధపడుతున్నాం అది చేస్తున్నామని మాత్రం ఒక్క రెస్పాన్స్ లేదు. అసలు ఒక్క రెస్పాన్స్ అంటే ఒక్క రెస్పాన్స్ లేదు. కాదు, మేము కలెక్టర్ని కొట్టినామని ఇంత కేసులు పెడుతున్నారు వాళ్ళు. మళ్ళీ మేము 9 months నుంచి 9-10 months నుంచి బాధపడుతున్నాం. మాకు అసలు పెయిన్స్ లేకుంటే మాకు కూడా మనసు ఉంటుంది కదా. మేము కూడా మనుషులమే కదా. వాళ్ళే మనుషులా, మేము కూడా మనుషులమే. ఎందుకు అలా చేయాలి వాళ్ళు? సో ఫైనల్గా మీరు సీఎంకి ఏం చెప్పాలనుకుంటున్నారు? సీఎం సార్కి అయితే ఏం లేదు. ఒకవేళ మేమైతే ఇయ్యమంటే ఇయ్యము, అసలు ఆ ఆలోచన కూడా లేదు మాకైతే. ఒకవేళ పెడదామని వాళ్ళు ఫోర్స్ చేసి మళ్ళీ వచ్చినా కూడా మేము ఈయనే వస్తాం, కానీ మేమైతే ఫార్మా కంపెనీ పెట్టనివ్వము. అస్సలు ఎవ్వరం పెట్టనివ్వము. నేను యాజ్ ఎ స్టూడెంట్గా చెప్తున్నా, అసలు పెట్టనివ్వము. నెట్ ఆఫ్ చేసిరు 3 days నుంచి. నేను ఏం ప్రిపేర్ అవ్వాలి? అంటే ఇక్కడ మీ దగ్గర సర్వీసెస్ కూడా నిలిపివేశారు. 3 days నుంచి ఆఫ్ చేసిరు. నైట్స్ ఇడిచిపెట్టిర్రు. అందుకే అసలు మేము పెట్టనీయం అంటే పెట్టనీయం, ఎవరు వచ్చినా పెట్టనీయం.